బేతాళ కథలు. అధికార దాహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియడం లేదు. ఈ లోకం చాలా చిత్రమైనది. కీర్తి దాహంతో, అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి, సధర్ముడు అని శ్లాఘింపబడతాడు. ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపుర మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడు అనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు. ఒకనాడు వాడు గ్రామాధికారితో, అయ్యా, సంసార సాగరాన్ని నేనొక్కణ్ణి ఈదలేకుండా ఉన్నాను. దయతలచి నా పెద్ద కొడుక్కు ఏదైనా పని ఇప్పించండి అని అన్నాడు. గ్రామాధికారి నవ్వి, నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది? అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి, నీ ఉద్యోగం మానేయ్, దాన్ని నీ కొడుక్కిస్తాను అని అన్నాడు. ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవపడింది. తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయన అంటే ఎవరూ లెక్క చేయరని, కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం. కానీ లోకనాథుడు భార్య మాట పెడచెవిన పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుక్కిప్పించాడు. ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకొని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిబడి సంపన్నుడైన లోకనాథం దూరపు బంధువు వచ్చాడు. మాటల సందర్భంలో లోకనాథుడు, ఎన్ని ఉంటేనేం, ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు. విద్య లేనివాడు వింత పశువు కదా, నువ్వు పూనుకుంటే గ్రంథాలయం ఎంత పని అని అన్నాడు. లోకనాథుడి బంధువు తలాడిస్తూ, సరే లోకనాథ, గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించిస్తాను. దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు, వాడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అని అన్నాడు. లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవారెవరైనా దొరుకుతాడా అని అడిగాడు. చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం దేవురించడం దేనికి? నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా, వాణ్ణే ఆ పని చేయమను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు. కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత పని వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సహాయం చేయలేకపోయాడు. ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది. దానితో రుణభారం పెరగసాగింది. ఒకనాడు సిరిపురం మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి, మీ గ్రామ భూముల్లో అభ్రకం ఉందని తెలియవచ్చింది. మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అని అన్నాడు. క్షమించండి, మీ గ్రామస్తులకు అన్యాయం చేయలేను. మీరు చెప్పిన పని చేయడం నా వల్ల కాదు అని గ్రామాధికారి అన్నాడు. ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి కలిసి, అయ్యా, నాకా పని అప్పగించండి, చేయిస్తాను అని వినయంగా అన్నాడు. మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. లోకనాథుడు గ్రామస్తుల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఇందుకు వాళ్ళు ఒప్పుకోక ఎదురు తిరిగారు. అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందరినీ వేరే ప్రాంతానికి తరలించాడు. అలా ఇల్లు ఖాళీ చేసిపోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు. అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలాడారు. ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు. ఇలా కొంతకాలం జరిగింది. కోసల రాజు సిరిపుర మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు. దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగిపోతాయి.
ఆ విషయం గురించి చర్చించడానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి పిలిపించాడు. మహారాజా, క్షమించాలి, ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు. బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అని మండలాధ్యక్షుడు వినయంగా అన్నాడు. కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, మహారాజా, తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయగలను అని అన్నాడు. రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుణ్ణి తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు. పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించబోయాడు. మండల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారు. కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటును అణిచివేశాడు. సిరిపురం మండల వాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు. కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుణ్ణి త్యాగి అని, ప్రజాసేవకుడని, సధర్ముడని కొనియాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి? అతడు ఒక పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికిప్పించాడు. తర్వాత అతడు చేసినవన్నీ కీర్తికాంక్ష, అధికార దాహం కొద్దీ చేసినవే కదా. అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని, మండలవాసులనందరినీ నానా ఇబ్బందుల పాలు చేశాడు. వాళ్ల అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణిచివేశాడు. అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడడం అర్ధరహితం కాదా? అది ఆయన స్వార్థ బుద్ధిని, ప్రజల పట్ల అతడికి గల నిరాదరణను తెలియజేయడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకనాథుడికి అధికార దాహం, కీర్తి వ్యామోహం, అలాగే రాజుకు స్వార్థ చింతన, ప్రజల పట్ల నిరాదరణ అంటగట్టడం ఏమాత్రం న్యాయం కాదు. అభ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది. నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా వ్యవసాయాభివృద్ధి కలిగించవచ్చు. దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది. ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత దేశం సుసంపన్నమవుతుంది. కోసలరాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు. అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి, తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైన తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరనే విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు. కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు. కానీ గొప్ప పనులు చేసే వారికి అధికారం, కీర్తి రెండూ వెన్నంటి నీడలా వస్తాయి. లోకనాథుడి విషయంలో ఇదే జరిగింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.